చైనాలోని పలు ప్రావిన్సులు భారీ వరదలతో అతలాకుతలమవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. రవాణా, విద్యుత్, టెలికమ్యూనికేషన్కు తీవ్ర అంతరాయం కలిగింది. నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో వేల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. పలుచోట్ల కొండచర్యలు విరిగి పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనల్లో దాదాపు 15 మంది మృతి చెందగా 6 గల్లంతయ్యారు. కొన్ని రోజులుగా కురుస్తోన్న కుండపోత వర్షాలకు భారీగా వరదలు పోటెత్తడంతో చైనా అధికారులు ముమ్మరంగా సహాయ చర్యలు చేపట్టారు. హునాన్, లియానింగ్, జిలిన్ తదితర రాష్ట్రాల్లో జోరువాన్లకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. చెంజౌ నగరంలో రవాణా, విద్యుత్, టెలికమ్యూనికేషన్ కు తీవ్ర అంతరాయం కలిగింది. వెంటనే అత్యవసర బృందాలను మోహరించిన చైనా అధికారులు రవాణా పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న రైల్వే ట్రాకులకు వర్షంలోనే మరమ్మతులు పూర్తి చేశారు. తెగిపోయిన విద్యుత్ తీగలను సరిచేసేందుకు సిబ్బంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వరద ఉధృతి పెరగడంతో హునాన్ రాష్ట్రంలో 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లియోనింగ్ రాష్ట్రంలో 4,000 హెక్టార్లలో పంటలు నీట మునగడంతో మోటార్లతో నీటిని తోడుతున్నారు. లియోనింగ్ రాష్ట్రంలో 10 నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. 68 జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం 50,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హునాన్ రాష్ట్రంలో కొండ చర్యలు విరిగిపడి యులెన్ గ్రామంలో కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి. 15 మంది చనిపోగా 6 గాయపడ్డారు. దాదాపు 240 మంది రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొని శిథిరాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. భారీ వర్షాల కారణంగా పర్వతాల పైనుంచి వస్తున్న నీటి వల్లే మట్టి చర్యలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. చైనాలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ మరణాలు నమోదయ్యాయి. భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి షాంఘై నగరంలో ఆదివారం ఓ భారీ చెట్టు నేలకూలింది. ఈ ఘటనలో ఓ డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్ లో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వరద బాధితులకు ఆహారం, మందులు, ఇతర సహాయక సామాగ్రిని సహాయక సిబ్బంది అందిస్తున్నారు. 120 పంపులతో రోడ్లపై చేరుకున్న వరద నీరు తొలగిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 12,000 వాహనాలను సిద్ధంగా ఉంచినట్లు స్థానిక అధికార యంత్రాంగం వెల్లడించింది.